హలో, ఎవరు ఎవరు మాట్లాడేది? కృష్ణ పరమాత్మేనా? నేను జాకాల్ని. ఓహో, జాకాల్ గారా? ఏమిటి కులాసాయనా? నేనేం నీ చుట్టాని కాదు, కులాసాలు కుశల ప్రశ్నలు వేయడానికి. నేను సంపాదించమన్న ఆ సూర్యకాంతి వజ్రం విషయం ఏమైంది? మీరు ఎక్కువ కంగారు పడకండి. ఆ వజ్రాన్ని తీసుకురావడానికి మనిషిని పురమాయించాను. త్వరలో తీసుకొస్తాడు, నేను మిమ్మల్ని కలుస్తాను. ఆలస్యం చేస్తే వేరే ముఠాన్ని కాంటాక్ట్ చేయవలసి వస్తుంది. త్వరగా కానివ్వండి. సోఫాల తాటి నుంచి బీరువాల తాటి నుంచి వస్తున్నావు, ఏమిటి సంగతి? ఒరే పెద్దోడా, వీడి వాలకం చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉందిరా. చిన్నపిల్లడు చేసి ఎప్పుడు నన్ను అనుమానించడమే. ఆ రాజాగాడు ఎట్టి నుంచి వచ్చి చంపేస్తాడు అన్న భయంతో దాక్కోలేక వస్తున్నా. ఒరే పుల్లాడా, ఆ రాజాగాడు రాడ్రా. వచ్చేవాడైతే ఈ పాటికి ఎప్పుడో వచ్చేవాడు. ఇప్పటి వరకు రాలేదంటే తోక ముడుచుకు పారిపోయాడు అనమాట. ఏదో మనల్ని భయపెట్టారుగా వచ్చిన చీటి ముక్క రాసి పారేశాడు అంతే. అలా అనుకోవడం చాలా పొరపాటు పెద్దాడా. అమ్మో, తప్పదు తప్పదు, వీళ్ళిద్దరూ చెప్పే చిన్నపిల్ల. అమ్మో ఎక్కడికి రా, మమ్మల్ని పారిపోతావా? అన్నదమ్ములం చచ్చినా బతికినా ఐకమత్యంగా ఉండాలి. మీరు గ్రూప్ గా చస్తారు, సెపరేట్ గా చస్తారు, మీరే నిర్ణయించుకోండి. ఎలా చంపడానికైనా నాకు అభ్యంతరం లేదు. ఇది పాయిజన్ బాటిల్, ఇది కత్తి, ఇది ఉరితాడు. ఎవరెవరికి ఏది కావాలో మీరే సెలెక్ట్ చేసుకోండి. సెలక్షన్ ఇప్పుడేనా? ఇంకా టైం ఉందా? ఇస్తాను రా బుల్లోడా, టైం ఇస్తాను. ఇంకొంతకాలం మీరు ప్రాణభయంతో గజగజ వణకాలి. అందుకే ఇప్పుడే చంపను, మళ్ళీ వచ్చి మిమ్మల్ని ఫినిష్ చేస్తాను. రాజా, ఏమే చిలక, నేను జైలుకి వెళ్ళానని ఏడుస్తూ కూర్చోక చీరలు సింగారించుకుంటున్నావు అంటే చీరలో అంటే నీకోసం ఏడుస్తూ కూర్చోవాలా? పైకి ఇలా ఉన్నా మనసులో బాధపడుతూనే ఉన్నాను, ఆ విషయం తెలుసుకో. ఏయ్, మనసులో బాధపడుతున్నాను, గుండెల్లో గోల పెడుతున్నాను, ఈ సినిమా డైలాగులు కొట్టద్దే. అసలు నీ వాలకం చూస్తా ఉంటే ఆ చిన్నబాబు గారికి వలేసినట్టున్నావే. నా ఇష్టం, నేను గేలం వేస్తాను, బలైనా వేస్తాను, నీకెందుకు? నువ్వేమైనా నన్ను కట్టుకుని మొగుడివా? నా అనుమానమే నిజమైంది. నిన్నంత తేలిక వదిలిపెట్టకూడదే, ఓ చూపు చూసేయాల్సిందే. చిన్నబాబు గారు కావాల్సి వచ్చాడు నాకు. ఏమే, ప్యాలెస్కి వచ్చేసరికి పిచ్చి కుక్కళ్ళు వచ్చాయంటే కలుస్తాం. సరే, నీ సంగతి మళ్ళీ వచ్చి చూస్తాను. ఏంటమ్మా సీత, ఏం జరిగింది? అమ్మగారు, జైలు నుంచి తప్పించుకున్న దుర్మార్గుడు నా గదిలోకి వచ్చి నన్ను భయపెట్టాడు. నిన్నేంటి మగాడని మమ్మల్ని భయపెట్టాడు? నోర్మయ్య, మనల్ని భయపెట్టమేంటి? అదిగా చెల్లమ్మ, వాడు ముందు మా దగ్గరకు వచ్చాడు. నేను గర్జించేసరికి వణుకుతూ పారిపోయాడు. బహుశా అటు నుంచి ఇటు వచ్చి ఉంటాడు. వాట్ హ్యాపెండ్? ఏమిటి గొడవ? బాబు, నీ పోలికలతో నా నీచుడు సీత దగ్గరకు వచ్చి అల్లరి పెట్టబోయాడు. డోంట్ వరీ సీత, ఈ భవనంలో నేనున్నంత వరకు నీకెలాంటి భయం లేదు. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను, అవసరమైతే మా ముగ్గురు అంకుల్స్ ప్రాణాలు కూడా అడ్డు వేస్తాను. ఏది ఏమైనా వాడి విషయంలో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి బాబు. ఏం భయం లేదమ్మా, వాడు నాకు ఎదురు పడితే చాలు, వాడిని ఫినిష్ చేసేస్తాను. వెళ్ళండి వెళ్ళండి. అమ్మా, నువ్వు వెళ్ళి పడుకో. అలాగే బాబు. సీత, ఐఎమ్ హియర్. నీ డ్రామా ఇక ఆపు. ఏమిటి సీత, హఠాత్తుగా ఆ సంబోధన ఏమిటి, ఆ ప్రవర్తన ఏమిటి? ఏమైంది నీకు? ఏమైందా? నీ జాతకం బయటపడింది. అంత తీరిగ్గా పట్టేసావు కదంటే? అవును, ఇద్దరు ఒకే కాలేజీ నుంచి వచ్చాం కదా, నా దగ్గర ఎందుకు డ్రామాలు? సరే, నిన్ను పోలీసులు పట్టుకెళ్లారు కదా, నువ్వు బయటికి ఎలా వచ్చావు? రాణి, ఆస్తి ఐశ్వర్యం ఎక్కడుంటుందో కుట్రలు కుతంత్రాలు కూడా అక్కడే ఉంటాయి. ఆస్తి కోసం అమ్మకు కూడా అన్యాయం చేసే మాయదారు మనుషులున్న పాములు పుట్ట లాంటిది ప్యాలెస్. నాటకం పేరుతో నన్ను తీసుకొచ్చి వాళ్ళు నాటకం ఆడి ఆ రోజు నన్ను పోలీసులకు పట్టించారు. ఆ తర్వాత చాలా అన్యాయం సార్. వాళ్ళు చెప్పింది అబద్ధం, నన్ను నమ్మండి సార్, నాకేమీ తెలియదు. నీకేమీ తెలియదనే విషయం నాకు బాగా తెలుసు రాజా. సార్, అవును, నువ్వు దోషివి కావని, ఒక తెలివైన కుట్రలో ఇరికించబడ్డావని నేను అర్థం చేసుకున్నాను. మరి వాళ్ళ మాటలు నమ్మి నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు సార్? నీ ద్వారా అసలు నేరస్తుల్ని పట్టుకోవడానికి రాజా. సార్, ఏమిటి మీరనేది? అవును మిస్టర్ రాజా, ఆస్తుల కోసం అన్నదమ్ముల్ని చంపే మనుష్యులు
అంతస్తుల కోసం రక్త సంబంధాల్ని తెంచుకునే మనుషులు ఉన్న ఈ లోకంలో అతి దారుణమైన నేరాలు అనుక్షణం జరిగిపోతూనే ఉన్నాయి. ఆ ఎస్టేట్ ఓనర్ జగపతి గారు మా నాన్నగారు చాలా కావలసిన వారు. మరణించిన వాళ్ళ పెద్ద అబ్బాయి ప్రదీప్ నాకు మంచి మిత్రుడు కూడాను. ఒకరోజు ప్రదీప్ తన భార్యతో కారులో ఎస్టేట్కి వెళ్తుండగా అనుమానాస్పదమైన పరిస్థితుల్లో యాక్సిడెంట్ జరిగి అతను మరణించాడు. అతని భార్య సుమిత్ర బ్రతికింది, కానీ నిజాలు చెప్పలేని పరిస్థితుల్లో మతిలేని దానిలా మిగిలిపోయింది. జరిగింది హత్యని, అందుకు కారకులు సత్యం, శివం, సుందరం అన్న అనుమానం. కానీ ఆధారాలేవి లేక ఏమీ చేయలేకపోయాను. అయితే చిన్నబాబు దిలీప్ను కూడా వాళ్లే ఏదైనా చేసుంటారంటారా? ఆస్తిని వాళ్ళ సొంతం చేసుకోవడానికి ఒకే ఒక అడ్డు చిన్నబాబు దిలీప్. కనుక ఖచ్చితంగా వాళ్లే ఏదో చేసి ఉండాలి. కట్టుకథలు చెప్పి నిన్ను తీసుకొచ్చి తెలివిగా ఆ నేరం నీ మీదకు తోశారన్న అనుమానం రాజా. చట్టాన్ని మోసం చేసి నమ్ముకున్న వాళ్ళ ప్రాణాలు తీసే ఆ మనుషుల్ని సాక్ష్యాధారాలతో పట్టుకోవాలన్నదే నా ప్రయత్నం. అందుకు నీ సహాయం కావాలి రాజా. సార్, బ్రతుకు తెరువు కోసం తప్పుదారిలోకి అడుగు పెట్టానేమో కానీ తప్పుడు మనిషిని మాత్రం కాదు సార్. గాలికి ధూళికి బ్రతికిన నేను చెడు పనులు చేశానేమో కానీ చెడ్డవాణ్ణి మాత్రం కాదు సార్. నా జీవితం ఓ కుటుంబానికి మంచి చేస్తుందంటే, చట్టానికి సహాయపడుతుందంటే అంతకంటే నాకు కావాల్సిందేముంది? చెప్పండి సార్, ఏం చేయమంటారో చెప్పండి. రాజా, ఇంతకుముందు వాళ్ళు నీ చేత నాటకం ఆడించి నిన్ను ఫూల్ని చేశారు. ఇప్పుడు నువ్వే నాటకం ఆడి వాళ్లను ఫుల్సుని చేసి చట్టానికి పట్టిస్తావు. ఈ విషయంలో మా డిపార్ట్మెంట్ సహకారం పూర్తిగా ఉంటుంది. అందుకు నువ్వేం చేయాలో చెప్తాను, జాగ్రత్తగా విను. మంచి మనసున్న ఎస్ఐ సహాయంతో ఈ దుర్మార్గులాట కట్టించాలనుకుంటున్నాను. నాలో కన్న కొడుకుని చూసుకున్న ఆ తల్లికి, ఏ దిక్కు లేని ఆ పిల్లలకి, అన్యాయం అయిపోయిన మహాలక్ష్మి లాంటి మా వదినికి ఒక మనిషిగా సహాయం చేయాలనుకున్నాను. రాజా, రాణి, బ్రతుకు తెరువు కోసం దొంగలమయ్యమే తప్ప దొంగ బ్రతుకులు బతికే దౌర్భాగ్యులు మాత్రం కాదు. ఈ కుటుంబానికి సహాయం చేసి మన జీవితానికి ఒక అర్థం, పరమార్థం ఉందని చెప్పాలని నిర్ణయించుకున్నాను. చాలా మంచి మాట చెప్పావు రాజా. నేను కూడా నీలాగే ఆ వజ్రాన్ని కనిపెట్టడానికి మన గురువుగారు పంపితే వచ్చాను. కానీ ఆ గాయత్రీదేవి గారి మంచితనం, ఆప్యాయత, అనురాగం నా మనసును మార్చేశాయి. ఆ పసి వాళ్ళ అమాయకత్వం నా కళ్ళు తెరిపించాయి. అందుకే మంచి మనసులకు సహాయం చేయాలని ఇక్కడున్నాను. వెరీ గుడ్. నువ్వు నేను కలిసామంటే ఆ త్రిమూర్తుల్ని ముప్పు తిప్పలు పెట్టి వాళ్ళ నిజ స్వరూపం బయట పెట్టి పోలీసులకు పట్టించొచ్చు. ఆ పైన అంకల్స్, అంకల్స్, ఏమిటి చిన్నబాబు పిలిచావా? నాకు అర్జెంట్ గా 50,000 క్యాష్ కావాలి. అమ్మని అడుగుదామంటే పూజలో ఉన్నారు. మన ఎస్టేట్ కి సంబంధించిన క్యాష్ ఏమైనా ఉందా మీ దగ్గర? మన దగ్గర అంత క్యాష్ లేదు చిన్నబాబు. లేదా? ఇందాకేగా మామిడి తోట మాధవ ఇచ్చిన 70,000 లోపల పెట్టావు. చిన్నబాబుతో అబద్ధం చెప్పిస్తున్నావా? అబ్బే, అది అన్నయ్యతో చెప్పాలిగా. అన్నయ్య అంటే అన్నయ్య, చిన్నబాబు కంటే అన్నయ్య ఎక్కువ. మనం తినే ఉప్పు, పప్పు, అదేంట మా చింతపండు, ఇవన్నీ చిన్నబాబు సొమ్మేగా. తీసుకొచ్చి ఇచ్చే. ఏం శివ అంకుల్, నా ఎస్టేట్ కి సంబంధించిన నా డబ్బు నాకు ఇవ్వడానికి ఆలోచిస్తున్నావా? అదే లేదు చిన్నబాబు, తీసుకొచ్చిస్తాను. పద. చిన్నబాబు ఎదురుగా నువ్వు మంచివాడివని, ఆయనకు కావాల్సిన వాడివని బిల్డప్ ఇస్తావా? అంటే మా ఇద్దరికంటే నువ్వు ఆయన దగ్గర కావాలనిగా. నన్ను ఏమైనా అన్నావంటే ఇప్పుడే చిన్నబాబుతో చెప్పేస్తా. చంపేస్తాను రా. ఏమిటి డబ్బులు ఇవ్వడానికి ఇంత ఆలస్యం? నేను చెప్తూనే ఉన్నాను చిన్నబాబు, వీడే ఆలస్యం చేస్తున్నాడు. ఇస్తున్నాగా, మధ్యలో నీ సొలుడు ఏంటి? ఇవ్వు చిన్నబాబు 50,000. చూడబోతే చిన్నవాడైన సుందరం అంకులే బెటర్ గా కనిపిస్తున్నాడు. కీప్ ఇట్ అప్ అంకుల్. అయ్యి బాబు చిన్నబాబు నన్ను పోడేస్తాడు. నాకు ఆస్తిలో వాటా ఇస్తాడేమో. వాటా కాదురా, అన్నయ్య వచ్చాక డిస్కషన్ పెట్టించి నీ కోటా ఇప్పిస్తాను. అంకుల్స్, అంకుల్స్, ఇందాక నేను అడిగిన 50,000 ఏవి? ఏమిటి అలా చూస్తున్నారు? ఇవ్వడానికి 50,000 కూడా లేవా? అదేంటి చిన్నబాబు, ఇప్పుడేగా 50,000 తీసుకుని బయటకు వెళ్ళాం. వాట్? నేను 50,000 తీసుకుని బయటకు వెళ్ళానా? ఇప్పుడేగా డ్రెస్ చేసుకుని రూమ్ నుంచి బయటకు వస్తున్నాను. చిన్నోడు మోసపోయాడు. అనవసరంగా దొంగ వాడికి డబ్బిచ్చాడు. నువ్వే కదేంటి నన్ను ఆలోచించుకోలేకుండా ఇచ్చి సతాయిని చెప్పించేసావు. చిన్నోడు నేను ఇచ్చేయమంటే ఇచ్చేయడమేనా? నేను నూతన దూకమంటే దూకేస్తావా? నేను దూకడం కాదురా, నిన్ను దోసేస్తాను. చిన్నరా పుల్లోడా, ఏంట్రా కాట్ల కుక్కలా కొట్టుకుంటున్నారు? ఏం జరిగిందిరా? ఏం జరిగిందా? వాళ్ళ బుద్ధి గడ్డి తింది, కళ్ళు మూసుకుపోయాయి. ఎవడు అసలు వాడో ఎవడు నకిలీ వాడో తెలియట్లేదు వాళ్ళకి. ఏమిటి బాబు, అసలు ఏం జరిగింది? ఏముందమ్మా, ఆ తప్పించుకున్న విధవ నాలాగొచ్చి డబ్బులు అడిగితే వీళ్ళు వాళ్ళకి ఇచ్చేశారు. వీళ్ళ అజమాయిషీలోనే వదిలేస్తే మన ఎస్టేట్ సర్వనాశనం అయిపోతుంది. అదిగా చిన్నబాబు, ఇంక నువ్వేం మాట్లాడద్దు అంకుల్. రేపటి నుంచి నా వ్యవహారాలని నేనే స్వయంగా చూసుకుంటాను. మిస్ సీత, ఎస్టేట్ సంబంధించిన ఫైల్స్ అన్ని తీసుకో. డబ్బుకు సంబంధించిన బీరువా తాళాలను నువ్వు హ్యాండ్ ఓవర్ చేసుకో. అలాగే సార్.
బై ద వే అంకుల్స్, రేపు మన ఎస్టేట్ అంతా నాకు చూపించాలి. ఆ దేవుడు దయ వల్ల అన్ని విషయాలు తనే చూసుకోవాలన్న ఆలోచన ఇంతకాలానికి తనకొచ్చింది. ఇక నాకే దిగులు లేదన్నయ్యా. పెద్దోడా ఇంకా అక్కడికి దిగులు లేదంట, దిగులంతా నీకే. డిస్కషన్. అమ్మమ్మో, నన్ను కొట్టాలి డిస్కషన్, నేను రాను. డిస్కషన్ మాట అలా ఉంచరా పెద్దోడా. రేపు వీడు మన ఎస్టేట్ అంతా చూస్తానంటున్నాడు. ఆ పైన మెల్లమెల్లగా మనకు మంగళహారతేనా? వీడి ఎస్టేట్ అంతా చూసి తిరిగి రావాలిగా. కాసులు చేయనప్పుగా ఉంది కానీ కాస్త ఒక్కరా. ఆ పనికి అదెందుకు బాబు, నేను చేస్తాను. కాస్త మందు పోయింది. మందించుకోవడం కదరా, నీ నెత్తి మీద ఒట్టించుకోవాలి. చిన్నబాబుని కాకాబెట్టి పనులు వచ్చారు. నువ్వు కూడా దొంగనాయలకు సంబంధించిన మనిషివేరా. అనుమానం ఏం లేదు బే, కూర్చోండి. అది నిజమే. టుంబుగాడు నా మనుగురు, వీళ్ళు నా మీద తెగ గుర్తున్నారు. వీళ్ళ సంగతి నువ్వు చూడు, నేను మందులు ఆగించేస్తాను. మీకు చావు గడియల దగ్గరకు వచ్చింది. ఎవరిని ఏ టైప్ లో చంపాలో మీరే నిర్ణయించుకోండి. పెద్దోడా, ఫస్ట్ నువ్వు చెప్పు. నువ్వు చచ్చిన టైప్ బాగుంటే తర్వాత నేను చెప్తాను. మా ముగ్గురిని చంపినందువల్ల నీకు ఒక్క పైసా కూడా లాభం ఉండదు, అవునా? లాభం కోసం కాదురా నేను మిమ్మల్ని చంపాలనుకున్నది, కక్ష తీర్చుకోవడం కోసం. కక్ష తీర్చుకున్నందువల్ల కడుపు నిండా సరికదా, నీకు శిక్ష కూడా తప్పదు. అందువల్ల ఓ పని చెయ్యి. మా ముగ్గురిని చంపే బదులు ఒక్క మనిషిని చంపావంటే నీకు 5 లక్షలు డబ్బిస్తాం. పైగా ఎవ్వరికీ తెలియకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోయే మార్గం కూడా చెప్తాం. గురు, ఇదేదో బాగుంది. వీళ్ళు ఇచ్చే 5 లక్షలు వస్తూనే మన ఇద్దరు ఏకంగా ఇక్కడి నుంచి మకానే తెద్దాం. ఆల్ రైట్. మళ్ళీ నన్ను పోలీసులకు పట్టించాలని ప్రయత్నం చేశారు, వాడితో పాటు మీ ముగ్గురిని కూడా నరికి పోగులు పెడతాను. చెప్పు, ఎవరిని చంపాలి? ఎవరినే ఉంది, ఇప్పుడు తన గదిలో హాయిగా నిద్రపోతూ ఉంటాడు మా చిన్నబాబు. నువ్వు అతను చంపావంటే మా కోరిక తీరుతుంది, నీకు 5 లక్షలు డబ్బు వస్తుంది. ప్రాణాలు తీయటం నాకు పెద్ద లెక్కేమీ కాదు, క్షణాల మీద చేసి వస్తాను. కానీ డబ్బు మాత్రం రెడీగా ఉంది. అలాగే. అయ్య బాబాయ్, ఇది ఆ రూమ్ లోకి వెళ్తుందండి. దీన్ని చంపేస్తాడేమో. చంపే నీ నష్టమేం లేదు, అది నీ పెళ్ళమేం కాదుగా. నన్ను చంపదు, నీకెంత డబ్బు కావాలంటే అర్థిస్తాను. నువ్వు వచ్చావా? ఒక హత్య అనుకుని వెళ్ళాను, అనుకోకుండా ఆ గుంట కూడా అక్కడికి వచ్చింది. దాన్ని కూడా కసా 2 పూటలు పొడి చేశాను. మీకు మంచి లాభసాటి బేరం. 5 లక్షలకి 2 మటలు జరిగింది. కమాన్, డబ్బు ఇవ్వండి, నేను వెళ్ళాలి. వెరీ గుడ్. ఇదిగో. పర్వాలేదు, వస్తా. 5 లక్షలు పోతే పోయే గాని పెద్దోడా, గొప్పగా పథకం వేసి చిన్నబాబుని చంపించేశావు. మనల్ని చంపడానికి వచ్చిన వాడి చేత చిన్నబాబుని చంపించేశావు. నీ ఎంత దిక్కుమాల బుర్ర ఇంకెవరికి ఉండదురా పెద్దడా. అప్పుడు ఏమైందిరా, ముందు వేస్తున్నాను చూడండి పథకం. రైట్ రా. ఏంటండి? ఏమిటి పెద్దోడా, గీత వాతలు పెడుతున్నావు? ఏమైంది నీకు? ఒళ్ళంతా కొడుతున్నావు. చెబుతారు కదరా. ఎందుకు పెద్దడు, ఎందుకు కాట్లు? ఓడి పిచ్చోళ్ళారా, వాడొచ్చి చిన్నబాబు ఒక్కడిని చంపాడు అంటే ఎవరు నమ్మరు. మధ్యలో మీరు అడ్డెళ్ళారన్నమాట. అడ్డొచ్చిన మీకు వాడు కత్తితో ఘాట్లు పెట్టి వెళ్ళాడు. ఎలా ఉంది మన పథకం? బాగుంది. అయితే వీడికి నాకంటే ఎక్కువ పెట్టు. అమ్మో, నాకొద్దు. ఏడి, ఎక్కడ ఎక్కడ ఏడి, ఎక్కడ వాడు? ఐ కిల్ హిమ్. ఏడి, ఎక్కడ? కమాన్. ఏడి, ఏడి వాడు? ఏమైందిరా? ఆ దొంగ విధవా నన్ను హత్య చేయబోయాడు. అయ్యో. అవునమ్మా, వాడి నుంచి తప్పించుకుని రివాల్వర్ తెచ్చేలాగా పారిపోయాడు. అవునండి, నన్ను కూడా చంపబోయాడు. చిన్నబాబు గారు అడ్డుకోబట్టే నేను బ్రతికాను. అయ్యో, ఎంత ఘోరం. కాస్తలో ప్రమాదం తప్పిందన్నమాట. అన్నయ్య,
వాడిని ఎలాగైనా పట్టుకోమని పోలీసులు చెప్పండి. అలాగే చలమ్మా, రేపే రిపోర్ట్ చేస్తాం. ఏమీ అక్కర్లేదు. వాడి చావు నా చేతిలో రాసిపెట్టుంది. ఏదో ఒక రోజున వాడి ప్రాణం నేనే తీస్తాను. ఇక మీరందరూ వెళ్ళి పడుకోండి. అమ్మా, నువ్వు కూడా వెళ్ళి పడుకో. అంకుల్స్, గుడ్ నైట్. 5 లక్షలు వాడికి దెబ్బ పెట్టి మా కత్తి గట్లు పెడతావా? డిస్కషన్ మమ్మల్ని కొట్టప్పుడు లేదండి. ఉప్పు కప్పు రంబు, ఉప్పు కప్పు రంబు, నొక్క పోలిక నుండు, నొక్క పోలిక. నువ్వు చదువు. ఉప్పు కప్పు రంబు, నొక్క పోలిక నుండు. హలో, అవునండి, రత్నగిరి ప్యాలెస్. నేను ఇక్కడ టీచర్ని మాట్లాడుతున్నాను. గొంతుల పాఠం నేర్పిన ఈ ప్రిన్సిపాల్కే పాఠం అప్పచెప్పకమ్మా. అమ్మా రాణి, నీ గొంతు పోల్చాను కానీ వెళ్ళిన పని ఏమైంది? ఆ వజ్రం గురించి కూపీలాగేవా? ప్రయత్నిస్తున్నాను అంటే కుదరదమ్మా. మనకి పని అప్పగించిన పార్టీ కంగారు పడుతున్నాడు. త్వరలోనే విషయం తెలిపోవాలి. అసలు ఇంతకీ ఆ వజ్రం అక్కడ ఉందా లేదా? అబ్బా జనక, మీరు ఎన్నైనా చెప్పండి, ఇక మన కోటకి నేను రానే రాను. అవును జనక, నేను గద్వాల్ మహారాజుని మీ కూతుర్నే కావచ్చు, కొన్ని కోట్ల ఆస్తికి వారసురాలనే కావచ్చు, ఏనుగులు, లొట్టి పిట్టలు, అశ్వములు అన్నిటికీ హక్కుదారనే కావచ్చు. అంత మాత్రాన నాకిష్టం లేని పెళ్లి నన్ను ఎలా చేసుకోమంటావు జనక? ఏమిటమ్మా రాణి, కత్తెర్లు, బ్లేడ్లు, సైకిల్ చైన్లకి వారసురాలివి, ఏనుగులు, గుర్రాలు, లొట్టి పిట్టలు అంటున్నావు. అవతల ఎవరన్నా వింటున్నారేమిటి? అవును జనక, అవును. నేను మనసున్న మామూలు మనిషిని, పెళ్లి చేసుకుంటాను. కానీ మీరు చూసిన రాజవంశీయుణ్ణి మాత్రం చేసుకోను. ఐశ్వర్యానికి అమ్ముడు పోను. నాకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుని మీ ముందుకొస్తుంది మీ పుత్రిక రత్నం. సెలవు. అయితే సీతాదేవి గద్వాల మహారాజు కూతురు అన్నమాట, కోట్ల ఆస్తికి వారసురాలన్నమాట. అన్నమాట తమ్ముడు మాట ఏమిట్రా? నేను ఆ అమ్మాయిని చూసినప్పుడే అనుకున్నా ఆవిడేదో పెద్ద మహారాణి అయి ఉంటుందని. ఒరే చిన్నాడా, పుల్లాడా, ఏంట్రా పెద్దోడా? మీరు చాలా కాలంగా తల్లిలాగా ప్రేమగా చూసే ఒక వదులుంటే బాగుంటుందని అనుకుంటున్నారని నాకు తెలుసు. అందుకే త్వరలోనే మీకు ఒక వదిలిని తీసుకురాబోతున్నాను. అంటే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నావా? ఎవరిని? ఎవరినే ఉందిరా, నాకు ఈడు జోడు ఆ గద్వాలవరమ్మాయి కదా. ఏమిటి నీకు ఈడు జోడు చెప్పు పుట్టు ఆ గద్వాలమ్మాయ? 50 ఏళ్ళు దాటి షష్టి పుట్టికి సిద్ధంగా ఉన్నావు. ఆ గద్వాలమ్మాయి కావాలా నీకు? పసిపిల్లవాడిని, ముద్దుగా ఉంటాను, నేనే అమ్మాయికి కరెక్ట్ గా సూట్ అవుతాను. సూటు కోటగా నిక్కర్లేదా? నువ్వు మరీ చిన్నాడు అయిపోతావు, వీడు మరీ పెద్దోడు అయిపోతాడు. నేనే అమ్మాయి కరెక్ట్ గా సూట్ అవుతాను. రే, మీరు ఎన్నన్నా చెప్పండి రా, నాకు ఆ అమ్మాయిని చూస్తుంటే యంగ్ బాయ్ అన్న ఫీలింగ్ కలుగుతుందిరా. నాకు ఆ అమ్మాయికి లవర్ అనే ఫీలింగ్ వచ్చేస్తూ ఉంది. అబ్బా, నేను ఆల్రెడీ అమ్మాయికి మొగుండి అయిపోయానేమోనన్న ఫీలింగ్ వచ్చేసిందిరా. నీతో ఏదో అందామనిపిస్తోంది.